ఓకే. మన పంచాయతీరాజ్ వీడియోలో సిరీస్లో భాగంగా రెండో వీడియో అంటే మొదట వీడియోలో మనం చెప్పుకున్నాం పంచాయతీరాజ్ అన్నదాన్ని మనం ఏ విధంగా భావించాలి, దాన్ని మనం ఏ విధంగా స్వీకరించాలి. అంటే ఒక గొప్ప వ్యవస్థని మనం స్వీకరించడంలో కూడా దాని యొక్క విజయం అనేది ఆధారపడి ఉంటుంది. సో అందులో భాగంగానే మొట్టమొదటి దాంట్లో పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఆ వ్యవస్థకు సంబంధించి నిర్మాణం ఎలా ఉంటుంది, దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలని మొదటి వీడియోలో చేసుకున్నాం. ఇప్పుడు రెండో వీడియోలో ప్రధానంగా ఏంటంటే గ్రామ సభ. చాలామంది చాలా సందర్భాలలో అంటే డిపార్ట్మెంట్ల వారీగా కానీ వేటితో సంబంధం లేకపోయినప్పటికీ కూడా భారతదేశంలో జనరల్గా మనం వింటూ ఉంటాం పల్లె సభ, గ్రామ సభ అనేటువంటి పదాన్ని. ఇది చాలా కీలకమైన అంశం. అంటే ప్రజలు ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా తమ యొక్క అవసరాల కోసం ఒక సభను ఏర్పాటు చేసుకుంటూ ఆ సభ ద్వారా పరిపాలన భాగస్వామ్యం అవడం గ్రామ సభ యొక్క ప్రథమ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. చాలామంది గ్రామ సభలు పెట్టుకోవడం అనేది పెద్ద ముఖ్యమైన అంశంగా భావించరు. నిజంగా చెప్పాలంటే పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ సభ చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కానీ వాస్తవంలో చాలా వరకు గ్రామ సభలు విజయవంతం కావట్లేదు. ఇది చాలా కీలకమైన అంశం. అంటే పంచాయతీరాజ్లో పంచాయతీరాజ్ వ్యవస్థ విఫలమైనటువంటి ఒక దేవుడా అని ఒక క్వశ్చన్ వస్తుంది. ఒకసారి వచ్చింది ఒక ఎగ్జాంపుల్. అంటే దేవుడు లాంటి వ్యవస్థే కానీ విఫలమవుతుందా అని మనల్ని అడుగుతూ ఉంటారు. అలా అనడానికి కారణం ఏంటంటే దేవుడు లాంటి ఒక గొప్ప వ్యవస్థలో ఉన్నటువంటి లక్షణాలను మనం సరిగా అర్థం చేసుకోకపోవడం అని అర్థం అనమాట. సో అందులో ఒక ప్రధానమైన లక్షణమే కాదు, చాలా ముఖ్యమైన లక్షణం కూడా చెప్పుకుంటే గ్రామ సభ. సో గ్రామ సభ ద్వారా ప్రజలు ప్రత్యక్షంగా పరిపాలనలో భాగస్వామ్యం వహించేటువంటి ఒక ప్లాట్ఫామ్ అది విజయవంతం కాకపోవడం అనేది పరిపాలనలో చాలా సమస్యగా ఉండేటువంటి అంశం అన్నమాట. సో కాబట్టి గ్రామ సభ అనే దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, నిర్మాణం తెలుసుకోవాలంటే మనం ఇప్పుడు ఆన్లైన్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే చాలా ఈజీగా చట్టాలు అన్నీ కూడా వస్తాయి. అది పెద్ద సమస్య కాదు. కానీ ఎలా మనం అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవట్లేదు అనేది ఇక్కడ మన ప్రధానమైన అంశం. ముఖ్యంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 243A ద్వారా గ్రామ సభ అనే దాన్ని చెప్పడం జరిగింది. అలాగే తర్వాత చూడండి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994లో కూడా సెక్షన్ 6 అనే దాని ద్వారా గ్రామ సభ గురించి చెప్పడం జరిగింది. అలాగే తర్వాత 791 అనే ఒక జీవో కూడా ఇచ్చారు. వీటన్నిటి అంశాల ద్వారా మనం చెప్పుకోగలిగింది అంటే గ్రామ సభ అనే దానికి ఖచ్చితమైన రూల్ పొజిషన్ ఉంది. ఆ విధంగా గ్రామ సభలు జరుగుతున్నాయా లేదా, అలా జరగకపోవడం వల్ల మనం ఎటువంటి నష్టాన్ని భరించాల్సి వస్తుంది, ఇందులో ప్రజల పాత్ర ఎంత, అధికారుల పాత్ర ఎంత, ఇలాంటి అనేక అంశాలు ఉంటాయి. సో ఇక్కడ విమర్శనాత్మకమైన అంశంగా కాకుండా గ్రామ సభను మన బాధ్యత వహించవలసిన అంశాన్ని ప్రధానంగా తీసుకుంటూ ఈ వీడియో తీసుకుందాం. ముఖ్యంగా గ్రామ సభకు సంబంధించి మనకి భారత రాజ్యాంగంలో 2 గ్రామ సభలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో కూడా మొదట్లో 2 గ్రామ సభల గురించి చెప్పారు స్టాట్యుటరీగా. సో తర్వాత వచ్చినటువంటి 791 జీవో ద్వారా వాటి ద్వారా ఖచ్చితంగా 4 గ్రామ సభలు నిర్వహించాలి అని చెప్పడం జరిగింది. అయితే వేటికైనా సరే ఒక టైం పీరియడ్ ఇచ్చి ఆ టైం లోపల అన్ని చేయాలి అని చెప్తున్నారంటే వాటి వెనక ఖచ్చితమైనటువంటి ఒక రూల్ పొజిషన్ ఉంటుంది. దానికంటే ముఖ్యంగా అది పరిపాలనలో భాగంగా దాని యొక్క ప్రాధాన్యత కూడా ఉంటుంది. అది మనం గమనించాలి. ఏదో పేరుకి గ్రామ సభలు పెట్టారు, ఏదో పేరుకి పంచాయతీ మీటింగ్ పెట్టారు, పేరుకి రూల్ పొజిషన్ పెట్టారు, సెక్షన్లో ఎలా చెప్పారు ఏముందలే అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ కాదు, దాన్ని లోతుగా అర్థం చేసుకుంటే, లోతుగా అధ్యయనం చేస్తే ఖచ్చితంగా అందులో ప్రతి ఒక్కరూ ప్రజలు, ప్రభుత్వాలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రెస్, ఇటువంటి ప్రతి వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ గ్రామ సభలు చాలా బాగా కనబడుతుంటుంది. ఉదాహరణకి మనం ఏ పని చేయాలన్నా కూడా ఆ పనిలో 4 లక్షణాలు ఉంటాయి. ఏంటి ఉంటాయి? ఆ పనికి సంబంధించి గతంలో ఈ పని ఎలా జరిగింది, లేదా గతంలో ఈ పని ఎలా జరిగింది, గతం నుంచి ఈ పని తాలూకా అంశాలు ఏంటనే తెలుసుకొని ఒక ప్లాన్ తయారు చేసిన ఆధారంగా దాన్ని తీసుకుంటాం. అలాగే ప్రస్తుతం ఆ పని మనం ఎలా గుర్తించాము, ఆ పని చేయాలంటే మనం ఏమేం చేయాలి. ఉదాహరణ చదువుకుంటున్నాం అనుకోండి, ఆ పని వాళ్ళని ఎగ్జామ్ రాయాలంటే సిలబస్ ఏం కావాలి, ఏమేమి పుస్తకాలు కొనాలి, ఇలాగా ఆ పనికి సంబంధించినవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటాం. అది 2వ స్టెప్లో. 3వ స్టెప్లో కావాల్సినవన్నీ మనం గుర్తించిన తర్వాత అవి ఎలా చేయాలి, ఎలా చదవాలి, ఎంతసేపు చదవాలి, ఆ పని ఎంతసేపు చేయాలి, ఎంతసేపు చేస్తే పని అవుతుంది, ఆ పని చేయాలంటే ఏమేం కావాలి, టూల్స్ ఏంటి, ఇలాంటివన్నీ చూసుకుంటాం. 4వ స్టెప్లో ఇవన్నీ మనకు అన్నీ తెలిసినా వీటి చక్కగా ముందుగా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాం కాబట్టి వీటి ద్వారా ఆ పని బాగా ముందుకు తీసుకెళ్తూ ఇంకా ఎక్కడెక్కడ కరెక్షన్ చేయాలి, పనులు ఎక్కడ పొరపాటు చేస్తున్నాము, ఇంకా బాగా చేయాలి, ఏం చేయాలి, ఇలా ఆలోచిస్తుంటాం. సో ఒక పని బాగా చేయాలి, సక్సెస్ఫుల్గా చేయాలంటే ఇప్పుడు కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయి. అలాగే మనకు 4 గ్రామ సభలకు కూడా ఖచ్చితమైన లక్షణాలు ఉన్నాయి. మనకి ఏప్రిల్ నెల 14వ తారీఖున, జూలై 1వ తారీఖున, అక్టోబర్ 3వ తారీఖున, జనవరి 2వ తారీఖున 4 డేట్లలో
ఖచ్చితంగా పెట్టవలసిన గ్రామ సభలు ఉన్నాయి. మనకు కావాలనుకుంటే ఇంకా ఎక్కువ గ్రామ సభలు పెట్టుకోవచ్చు. అంటే ఇవి 4 మాత్రం స్టాండర్డ్గా ఖచ్చితంగా పెట్టాల్సింది అనమాట. తర్వాత మిగతావన్నీ మన ఇష్టం. మన పరిపాలనలో మనకు ఉన్నటువంటి మనం పరిపాలనని ఎంత బాగా ముందుకు తీసుకెళ్ళాలనుకునే అన్ని గ్రామ సభలు ఆధారపడి ఉంటుంది. సో ముఖ్యంగా ఈ 4 గ్రామ సభలు అనేది ఖచ్చితంగా పెట్టాల్సింది. ఈ 4 గ్రామ సభలు కూడా ఎందుకు పెట్టారు? మొట్టమొదటి గ్రామ సభ మనం ఏప్రిల్ అనుకుంటాం, అంటే ఇయర్ స్టార్టింగ్లో. ఆ గ్రామ సభను ఖచ్చితంగా గత సంవత్సరం మనం ఏం చేసామో విశ్లేషించుకోవాలి. వాటి ఆధారంగా ఈ సంవత్సరం ఏం చేస్తున్నామో, మన బడ్జెట్ ఏముంటుంది, ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఆ బడ్జెట్ అప్రూవల్ ఏంటి, ఇవన్నీ కూడా అంటే ఒక పని ప్రారంభించడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఈ యొక్క గ్రామ సభలో పెట్టుకున్నాం. సరే, మరి ఏప్రిల్ నుంచి జూలై నాటి గ్రామ సభకు వచ్చేసరికి ఏం చేస్తాం? జూలై నాటికి మనం ఏదైతే మనం ఆ ఇయర్ ప్లాన్ అనుకున్నామో ఆ ప్లాన్కి కావాల్సిన లబ్ధిదారులు ఎవరెవరు గుర్తించాము, ఎవరెవరికి ఎటువంటి సంక్షేమం ఇవ్వాలి, ఎవరెవరికి ఎటువంటి అభివృద్ధిని మనం అందించాలి అంటూ ఇటువంటి అంశాలు, వాటికి ఉన్న అనుమతులు ఏంటి, రిపోర్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రామ సభలో చూస్తాం. సరే, అక్టోబర్ 3 నాటికి వచ్చే గ్రామ సభలో ఏం చేస్తామంటే అంతకుముందు గ్రామ సభల ద్వారా మనం ఏమేమిటైతే అనుకున్నామో ఆ అంశాల వారీగా ఉన్నటువంటి అంశాలన్నింటికి కూడా ఒకసారి సమీక్షిస్తాం. ఈ 6 నెలల కాలంలో మనం ఇవి చేసాం, ఇంకా ఇవి చేయాలి, లేదు పాత వాటిలో కొన్ని కరెక్షన్స్ చేయాలి, కొన్ని దిద్దుబాట్లు చేసుకోవాలి. ఇలాగ అన్ని అంశాలను ఒకసారి చూసుకుని మళ్ళీ క్రోడీకరించుకొని రాబోయే, అంటే అక్టోబర్ అంటే మళ్ళీ మనకి ఇయర్ అయిపోతుంది, దగ్గరలోకి వస్తుంది. ఈ తక్కువ టైంలో మనం దీన్ని ఎలా ఫిల్అప్ చేయాలి, ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి, అన్ని అంశాల ఆధారంగా అక్టోబర్ని ఒక సమీక్షపరంగా పూర్తి చేసుకుంటాం. సో జనవరిలో వచ్చే దాంట్లో ఈ సంవత్సరం మొత్తం ఏం పనులు చేపట్టాము, అవి ఎక్కడెక్కడ ఎంతవరకు అయినాయి, ఎంతవరకు బ్యాలెన్స్ ఉన్నాయి, వాటి పనితీరు ఎలా ఉంది, వాటిని ఎలా మనం సమీక్షిస్తున్నాము, మూల్యాంకనం ఎలా చేస్తున్నాము అనే అంశాలన్నీ చూసుకుంటూ నెక్స్ట్ ఇయర్ బడ్జెట్లో పెట్టాల్సిన విషయాలకు సంబంధించి కొన్ని అప్రూవల్స్, ఆ ఇయర్కి డిమాండ్ ఎంత చేసుకోవాలి, అండ్ నెక్స్ట్ ఇయర్ ప్రిపరేషన్ కూడా కావాల్సినటువంటి కూడా రెడీ చేసుకొని ఒక డ్రాఫ్ట్ కూడా తయారు చేసుకునే విధంగా జరగడం. అంటే చూడండి, 4 గ్రామ సభలు ఖచ్చితంగా నిర్వహించగలిగితే, అంటే 4 అంటే సంవత్సరంలో 3 నెలలు కొట్టేసుకుంటే 3 నెలల రాబోయే కాలం నాటి పని, బడ్జెటే కాదు అంతా పని, అభివృద్ధి, సంక్షేమం, బడ్జెట్, ప్రజల అవసరాలు, పనుల నిర్వహణ, అన్ని అంశాలు ఒక 3 నెలల కాలంలో ఆ గ్రామ పంచాయతీ చేయవలసిన పనులన్నీ కూడా ఆ గ్రామ సభలో, అంటే ఇంకా చాలా పై స్థాయి వాటికి కూడా గ్రామ సభ తీర్మానం ఇవ్వాలి. కాబట్టి గ్రామీణ పరిపాలనలో 3 నెలల కాలంలో జరగబోయే పని మొత్తాన్ని ఒక గ్రామ సభ ఫైనల్ చేస్తుంది, అధికారికంగా ప్రజల అనుమతితో తీర్మానం రూపంలో ఆమోదిస్తుంది. అంటే మనం ఖచ్చితంగా గ్రామ సభని దాని లక్ష్యం కోసమే నిర్వహిస్తే రాబోయే 3 నెలల కాలం పని మనకు డాక్యుమెంట్ అయిపోయింది, ఫైల్ అయిపోయింది. ఇంక మరుసటి రోజు చక్కగా ఫైల్ ఓపెన్ చేసుకుని చదువుకుంటూ పనులు చేసుకోవచ్చు హ్యాపీగా. అడవుడికి ఏం పని చేయాలి టెన్షన్ పడిపోవడం అవసరం లేదు. ప్రభుత్వం ఏదైనా ఆదేశాలు కొత్త పనులు చెప్తే వాటి మధ్యలో యాడ్ చేసుకుంటే సరిపోద్ది. అంటే గ్రామ సభ అనేది మన యొక్క పనిని సులువుగా చేసుకునేటువంటి ఒక మంచి మార్గం. అంటే ఏంటి, మన ఒక పరిపాలనా వ్యవస్థ ప్రజల ఆమోదంతో సహా, తీర్మానించబడినటువంటి ఆమోదంతో సహా, రూల్ పొజిషన్తో సహా చక్కని డాక్యుమెంట్ రూపంలో మనం 3 నెలల కాలం నాటికి చక్కగా తయారు చేసుకుంటూ 3 నెలలు సంవత్సరం పాటు ఒక పనిని అద్భుతంగా, అందంగా మనం చేసుకుంటే ఒక ఫైల్గా మనం గ్రామ సభను అర్థం చేసుకోగలిగితే గ్రామ సభల ద్వారా పని సులువు అవుతుంది, ప్రజల ఆమోదంతో జరుగుతుంది, పరిపాలన కూడా వేగవంతంగా అవుతుంది. ముఖ్యంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉండేటువంటి ప్రజాస్వామ్యపు స్ఫూర్తి ఖచ్చితంగా సాటిస్ఫై అవుతున్నమాట. సో ఈ విధంగా మనం గ్రామ సభలను అర్థం చేసుకోగలిగితే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలో గ్రామ సభల ద్వారా మనం ఏమి విధంగా ముందుకు తీసుకెళ్లే అంశాల మీద మనందరికీ అర్థం అవుతుంది. కాబట్టి నేను మరొకసారి ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకుంటే, పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ సభల్ని మనం ఖచ్చితంగా నిర్వహించాలి. ఆ గ్రామ సభల ప్రజల యొక్క పార్టిసిపేషన్ కూడా పెంచాలి. ఉదాహరణ, గ్రామ సభకు మనకు కోరం లేదు, ఎవరో ఎంతమంది రావాలని ఏం లేదు, అందువల్ల నామమాత్రంగా గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీని మీద మార్పులు తీసుకురావాలి. కనీసం ప్రతి కుటుంబం నుంచి ఒకరైనా గ్రామ సభకు హాజరయ్యే విధంగా కోరం ఉంటే ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా ఆ కుటుంబంలో వాళ్ళు రావడం వల్ల అలా వచ్చిన వారు సంక్షేమ ఆర్థిక పథకాల్లో అర్హులుగా ఉండే విధంగా కూడా మార్పులు చేయొచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా పెరుగుతుంది. గ్రామ సభలకు ప్రజలు వచ్చినప్పుడు ఆ గ్రామ సభలు నిర్వహించిన గ్రామ పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా ఆ గ్రామ సభల ద్వారా ప్రజలకు కొత్త విషయాలు తెలియజేయడం, రాబోయే పథకాలు ఏంటి, ఎవరు అర్హులు, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో, ప్రజలు ఏ అవసరాల కోసం ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారో అవన్నీ కూడా ఒకసారి సేకరించి గ్రామ సభల ద్వారా మనం వాళ్ళకి జవాబులు ఇవ్వగలిగితే ప్రజలకు గ్రామ సభ యొక్క ఆవశ్యకత పెరుగుతుంది. గ్రామ సభకు వస్తే మనకు అన్ని విషయాలు తెలుస్తాయనేటువంటి ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ విధంగా గ్రామ సభలు మనం ఖచ్చితంగా